దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మదేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినంలో మీరందరూ కూడా ఉదయం లేవగానే ప్రభుతో సమయాన్ని గడిపారని, ఈ వాగ్దానము పొందుకోవడానికి విశ్వాసముతో ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచ్చు ఉన్నాను. ఈ దినం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాగ్దానాన్ని మనమందరము కూడా పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, నేను స్తోత్రాలు. ఉదయ కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మందరితో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరచమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు మీ చేతిలో ఉన్నాయా? తెరవండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము ఆఖరి భాగమును చదువుకుందాం. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారంటే, దేవాది దేవుడు మోసగాడైన ఒంటరివాడైన యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యాకోబు, భయపడకుము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ఎంత గొప్ప భాగ్యం! యాకోబు ఒంటరిగా ఉన్నాడు. యాకోబు జీవితంలో అన్నను మోసం చేసి మామయ్య ఇంటికి పారిపోతున్నటువంటి సమయంలో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, నా గమ్యం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, ఇలాగ అయిపోయింది అని ఆలోచన చేస్తున్న సమయంలో యాకోబు జీవితంలో దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, భయపడకుము, నేను నీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. భయపడవద్దు. ఏ విషయాలలో భయపడుతూ ఉన్నావు? నీవు ఒంటరి వాడివే, కానీ బలమైన జనముగా నేను చేయబోతూ ఉన్నానని దేవుడు వాగ్దానం చేసి యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. బలమైన జనముగా దేవుడు చేశాడు. ఒంటరివాడు అనేక మందిగా అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడిచ్చిన వాగ్దానము, భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను. యాకోబు కూడా ఆదికాండంలో అంటాడు కదా, ఒక చిన్న కర్రతో నేను నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను, ఇప్పుడు ఇంత విస్తారమైన గుంపుగా నేను అయ్యాను. దేవుడు ఆశీర్వదించాడు. ఆరంభము చిన్నదే, కానీ ఇప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని నేను దీవించబడ్డానని యాకోబు తెలియజేస్తాడు. యాకోబు యొక్క పరిస్థితిని దేవుడు మార్చివేశాడు. ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాడు. యాకోబుని బట్టి తన మామయ్య ఇంటిని, గృహాన్ని, తన ఆస్తిని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే దేవుని వాగ్దానము. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి నీ జీవితంలో భయపడవద్దు. నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సమస్యను బట్టి నీవు దిగులు చెందవద్దు, ఆందోళన చెందవద్దు, కృంగిపోవద్దు. ఈరోజు నీ బిడ్డల భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు, నీ కుటుంబం గురించి ఆలోచన చేస్తూ ఉన్నావు, కృంగిపోతూ ఉన్నావు. ఈరోజు దేవుని వాగ్దానము, భయపడవద్దు, భయపడవద్దు. ఈరోజు ఏ విషయాలలో భయపడుతూ ఉన్నారు? ధైర్యంగా ఉండండి. దేవుడు యాకోబుకి ఇస్తున్నటువంటి వాగ్దానము, భయపడకుము. దేవుడు అలాగే యాకోబును ఆశీర్వదించారు. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క వ్యాపారమును, ఉద్యోగమును, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలని, ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ప్రవాసపడుతూ ఉన్నారు. కాబట్టి భయపడవద్దు. నీకున్న పరిస్థితిని చూసి భయపడవద్దు. సహాయం చేసే దేవుని వైపు తిరగండి, నమ్మకం ఉంచండి, ఆయన మీద మీరు ఆనుకోనండి. ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధునికి వేలాది వందనాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు. భయపడకము, నీవు నా సొత్తు అని మీరు చెప్పారు ప్రభా. నిజమే, మేము మీ సొత్తు ప్రభా. మాకేం కావాలో మాకు అనుగ్రహించే దేవుడు నాయన, నెరవేర్చే దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని, సహాయం చేయమని యేసు నామమున
అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.